Tally Lukesh SAP Software Training. Hello viewers, welcome to Tally Lukesh YouTube channel. So today మనం SAP FICలో GST కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో GST సంబంధించి లాస్ట్ క్లాస్లో నేను పార్ట్ 1లో GST ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు ఇండియాలో, ఎలాంటి మనకి స్లాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, కాంపోనెంట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, సో GST ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది లాస్ట్ వీడియోలో నేను చేస్తున్నాను, పార్ట్ 1 వీడియోలో. సో మీరు ఆ వీడియో చూస్తే థియరీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనము మళ్ళీ ఒకసారి థియరీతో పాటు మీకు కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది మీతో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే మ్యాక్సిమం లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? చూడండి, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. చూడండి, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తాం. సో ఇండియాలో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలా వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి జిఎస్టీని ఇవ్వడం జరిగింది. దీనికి స్మాల్ మెన్యూ చూద్దాం. సో చూడండి, జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లెవిడ్ ఇన్ ఇండియా ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన ఇండియాలో జరిగే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఏవైతే సప్లై జరుగుతూ ఉంటుందో వాటి మీద మనకి జిఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, ఇండియాలో ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ జాబ్స్ అండ్ మనం చూసుకుంటే బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో కొందరు ట్రేడింగ్ అంటే లైక్ బయింగ్ అంటే సెల్లింగ్ చేస్తూ ఉంటారు, కొందరు సర్వీస్ కూడా ఇస్తూ ఉంటారు, వాటి మీద జిఎస్టీ అనేది పడుతుంది. సో నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి గవర్నమెంట్ అనేది సమ్ స్లాబ్స్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. సో అవి మన ఇండియాలో ఎన్ని రకాల స్లాబ్స్ ఉన్నాయంటే 5 స్లాబ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ స్లాబ్ వచ్చేసి 0%, తర్వాత 5%, 12%, 18%, 28%. మన ఇండియాలో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ గూడ్స్ కానీ స్టాక్ కానీ ఏదైతే ఉందో ఆ ఐటమ్స్ మీద ఈ 5 స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. ఇండియాలో ఏ ఐటమ్ ఎక్కడ నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఈ స్లాబ్స్లలోనే ఆ పర్సంటేజెస్ అనేవి ఉంటాయి ప్రతి ఐటమ్ మీద కూడా, వీటికి మించి అయితే ఎక్కువగా ఉండవు. ఓకే, సో ఇక్కడ మనకి వేటి మీద మనకి జిఎస్టీ అప్లికబుల్ కాదు అని చూస్తే పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్, ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్, ఇవి మన జిఎస్టీ అండర్ కిందకి రావు. ఇవి ఏంటంటే ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండివిజువల్గా అవి సపరేట్గా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వీటి మీద, అది మీరు గమనించాలి. ఓకే, చూడండి. లైక్ జిఎస్టీ కాంపోనెంట్స్ చూద్దాం. సో జిఎస్టీ కాంపోనెంట్స్ మనం చూస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అంటారు. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను ఈ చెప్పబోయే కాన్ఫిగరేషన్లో 18% ట్యాక్స్ తీసుకున్నాను. దాంట్లో సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9% అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే 18% తీసుకుంటుంది. విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9% తీసుకుంటుంది. ఒకవేళ మనం తెలంగాణ నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, అదే కర్ణాటకకు సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అది డిఫరెన్స్. వీటిని మనం జిఎస్టీ కాంపోనెంట్స్ అంటాం. ఓకే, వీటికి 2 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. చూడండి, పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 50,000, ట్యాక్స్ వచ్చేసి 18% అనమాట. సో పర్చేజ్ అకౌంట్, తర్వాత ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్, తర్వాత ఇన్పుట్ హెచ్జిఎస్టీ అకౌంట్, ఇవి 3 డెబిట్ అవుతాయి. సో 50,000కి 18% అంటే 9,000 అవుతుంది. దాన్ని బై 2 చేస్తే 4,500 అవుతుంది. సో ఇవి 3 డెబిట్ అవుతాయి, ప్రియా ట్రేడ్స్ అనేది క్రియేట్ అవుతుంది 59,000. ఇది విత్ ఇన్ ద పర్చేజ్.
ఆంధ్రప్రదేశ్లోనే అయితే ఆంధ్రప్రదేశ్, ఒకవేళ మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణ వరకు చూసుకోవాలి. తర్వాత అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే లైక్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ఎస్ఆర్కే ట్రేడింగ్, ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశారనుకోండి తెలంగాణ నుంచి. సో అలాంటప్పుడు పర్చేజ్ డెబిట్, ఇన్పుట్ ఐజిఎస్టీ డెబిట్ అవుతుంది. 50,000కి 18% అంటే 9,000, ఇవి రెండు డెబిట్ అవుతాయి. ఎస్ఆర్కే ట్రేడింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే, తెలంగాణ నుంచి పర్చేజ్ చేస్తే. ఓకే, ఇలా 2 ఎగ్జాంపుల్స్. తర్వాత చూస్తే కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, జిఎస్టీ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కండిషన్ టైప్, ఓబి వైజెడ్ టీ కోడ్. తర్వాత క్రియేట్ అకౌంట్ కీస్, టీ కోడ్ ఓబి సిఎన్. థర్డ్ వన్ చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, టీ కోడ్ ఓబి వైజెడ్. సో తర్వాత అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, టీ కోడ్ ఓబి బీజీ. సో తర్వాత డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ సేల్స్ అండ్ పర్చేస్, టీ కోడ్ ఎఫ్టీఎక్స్పి. సో తర్వాత క్రియేట్ జిఎల్ అకౌంట్స్, టీ కోడ్ FS00. తర్వాత అసైన్ జిఎల్ అకౌంట్ కీస్ అండ్ జిఎల్, టీ కోడ్ OB40. సో తర్వాత మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ యూజింగ్ కండిషన్ టెక్నిక్స్ SM30, టీ కోడ్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. వీటి గురించి స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది కాన్ఫిగరేషన్. సో ఈ యొక్క క్లాస్లో నేను పర్చేజ్కి సంబంధించి మాత్రమే మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ క్లాస్లో సేల్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా చెప్తాను, ఒకవేళ వీలైతే మీరే చేయాలి. ఓకేనా? చూడండి, ఇది మనకు థియరీ అనమాట. ఓకే, చూడండి, ఇప్పుడు 1 by 1 మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది చెప్పుకుంటూ వెళ్దాం. ఎస్కేప్. ఇప్పుడు నేను SAP సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, SAP ఈజీ యాక్సెస్ సర్వర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ కామెంట్ బాక్స్లో మనకి ఫస్ట్ టీ కోడ్ ఏంటో ఇద్దాం. కండిషన్ టైప్ కదా, OBYZ, దీన్ని క్లిక్ చేస్తున్నాను. లైక్ ఇక్కడ OBYZ టీ కోడ్ అనేది ఇస్తున్నాను. ఎంటర్. ఇలా ఎంటర్ ఇస్తూనే ఇక్కడ మనకి కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్సెస్, ప్రొసీజర్స్ అని చూపిస్తుంది. మనకు కావాల్సింది కండిషన్ టైప్సే కాబట్టి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మన లాంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రాక్టీస్ చేసి ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే, సో అదనమాట. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేస్తాను, చూడండి. ఓపెన్ చేస్తే ఏమి ఇచ్చారు, ఇక్కడ కండిషన్ టైప్ ఇచ్చారు. సో తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ ఇచ్చారు, తర్వాత కంట్రోల్ డేటా ఇచ్చారు. ఓకే, ఇలా కొన్ని ఫీచర్స్ అని అలాట్ చేశారు. ఇప్పుడు మనం కూడా ఇదే విధంగా చేయాలి. ఓకే, బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత న్యూ ఎంట్రీస్ ఉన్నాయి కదా, న్యూ ఎంట్రీస్ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా మీకు జిఎస్టీ కాంపోనెంట్స్, CGST, HGST, IGST అనేసి, అవి ఇక్కడ చేసుకోవాలి. ఇన్పుట్ రిలేటెడ్ చేసుకోవాలి. ఇన్పుట్ అంటే పర్చేజ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం CGST, HGST, IGST అనేటివి చాలామంది చేసి ఉంటారు. ఇవే పదాలు మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనం వేరే పదాలు అయినా తీసుకోవచ్చు. అంటే CGST, HGST అంటే చాలామంది చేసి ఉంటారండి. సో దానికి మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది ఒక పేరు ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఎలా అనేసి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా అనేసి. ఓకేనా, చూడండి. ఓకే, ఇక్కడ నా కంపెనీ వివో ప్రైవేట్ లిమిటెడ్ కదా, నేను ఏం ఇస్తున్నా అంటే CGST కదా. సో ఇక్కడ నేను VGST అని ఇచ్చాను. ఓకే, సి అని ఇవ్వకుండా VGST అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇన్పుట్ CGST అని అర్థం. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఇస్తున్నాను వివో ఇన్పుట్ CGST. ఎందుకు ఇలా ఇస్తున్నానంటే చాలామంది CGST అనే పేరుతో చాలామంది క్రియేషన్ చేసి ఉంటారు. అందుకోసం మన బిజినెస్కి రిలేటెడ్ ఉండే విధంగా ఇక్కడ మనం క్రియేషన్ చేసుకోవాలి. సో VGST. ఓకే, VGST అంటే మనకు
ఇక్కడ సిజిఎస్టీ అని అనుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవి మీరు వీలైతే రాసుకోవాలండి, రాసుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, సో విజిఎస్టీ. సో తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది. ఇక డిఫాల్ట్గా ఎస్ఏపి సర్వర్లో చాలా వరకు ఉంటాయి యాక్సెస్ సీక్వెన్స్ అనేది. సో ఇక్కడ మనకు అంటే ఇది ఏ దేశానికి సంబంధించిన యాక్సెస్ సీక్వెన్స్ అనేసి. ఓకే, డిఫాల్ట్గా మనకి సర్వర్లో వాళ్ళే ఇచ్చి ఉంటారు. అది ఏంటి? ఎండబ్ల్యూఎస్టి, ట్యాక్స్ క్లాసిఫికేషన్. ఓకే, ఇది ఏ దేశానికి సంబంధించిన క్లాసిఫికేషన్. సో బ్రెజిలా, లేదంటే ఇండియానా, సో లేదంటే యుఎస్ఆ, అలా మనం ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు యాక్సెస్ సీక్వెన్స్ అనేది. లేదు అంటే మన ప్రాక్టీస్ కోసం కాబట్టి డిఫాల్ట్గా సర్వర్లో ఇచ్చి ఉంటారు, కాబట్టి దీన్నే మనం తీసుకున్నాం. సో ఎండబ్ల్యూఎస్టి. తర్వాత కంట్రోల్ డేటా, ఇక్కడ కండిషన్ క్లాస్. సో ఇక్కడ మనం డ్రాగ్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఏ అంటే డిస్కౌంట్ ఆర్ సర్చేజ్ అండి, బి అని ప్రైజెస్ అని, సి వచ్చేసి ఎక్స్పెన్స్ అండ్ రియంబర్స్మెంట్ అని, డి అంటే ట్యాక్సెస్ అని, ఈ అంటే ఎక్స్ట్రా పే అని, ఇలా కొన్ని కండిషన్ క్లాస్ ఇచ్చి ఉంటారు. మనకు కావాల్సింది ఏంటి? ట్యాక్స్ రిలేటెడ్ కాబట్టి డి ట్యాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత క్యాలిక్యులేట్ టైప్, ఏ దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ టైప్ అనేది క్లిక్ చేస్తే దీన్ని డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఏ అంటే పర్సంటేజ్, బి అంటే ఫిక్స్డ్ అమౌంట్, సి అంటే క్వాంటిటీ, డి అంటే గ్రాస్ వెయిట్, ఈ అంటే నెట్ వెయిట్, ఇలా చాలా ఉంటాయి. సో మనం ఏంటి, ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం పర్సంటేజ్ రూపంలో ఇస్తాం. ఓకేనా, అది 9% కావచ్చు, ఒకవేళ 12 అయితే 6 కావచ్చు, 28 అయితే మనకి 14 కావచ్చు. సో ఇది క్యాలిక్యులేషన్ అనేది పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి పర్సంటేజ్ తీసుకోవాలి. ఏ. సో తర్వాత కండిషన్ కేటగిరీ, దీన్ని డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ కూడా చాలా ఉంటాయి రకరకాలుగా. సో ఇక్కడ చూడండి 1, 2, 3 ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ డి, ఇది కూడా ట్యాక్స్ అనేది తీసుకోవచ్చు, తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా, చూడండి. ఓకేనా, విజిఎస్టి, ఓకే, విఓ ఇన్పుట్ సిజిఎస్టి, యాక్సెస్ సీక్వెన్స్ ఎండబ్ల్యూఎస్టి అని తీసుకున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇవి గుర్తుపెట్టుకోవాలి, కండిషన్ టైప్స్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రిక్వెస్ట్, ఓన్ రిక్వెస్ట్ అనేది చేసుకోండి, లేదంటే అదే ఏదైతే ఉందో దాన్నే సేవ్ చేసేయండి. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఒక ట్యాక్స్ అంటే ఒక కండిషన్ టైప్ అనేది క్రియేషన్ చేసాం. ఓకే, ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ ఎంట్రీ, దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు సిజిఎస్టి క్రియేషన్ చేసాం, ఇప్పుడు ఎస్జిఎస్టి క్రియేషన్ చేయాలి. సో దీనికి కూడా నేను ఏమి ఇస్తున్నాను, వి కాకుండా ఇప్పుడు ఏదో వివో కంపెనీ ఉంది కదా, ఇక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఓ ఇస్తాను, ఓజిఎస్టి అంటే ఇది మనం ఎస్జిఎస్టి కింద తీసుకోవాలి. ఇక్కడ నేను వివో ఇన్పుట్ ఎస్జిఎస్టి ఇస్తున్నాను, ఎస్జిఎస్టి. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓజిఎస్టి. ఓకేనా, ఓజిఎస్టి అంటే ఇది మనకి కండిషన్ టైపు ఎస్జిఎస్టి అనుకోవాలి. ఇక్కడ ఎండబ్ల్యూఎస్టి తీసుకోవాలి. ఇంకా కండిషన్ క్లాస్ సేమ్, డి ట్యాక్సెస్, ఏ పర్సంటేజ్. సేవ్ చేస్తున్నాను. సో డేటా వాజ్ సేవ్డ్. సిజిఎస్టి హెచ్జిఎస్టి రెండు సేవ్ అయిపోయాయి. ఇప్పుడు అదర్ స్టేట్ అయితే కన్నా ఐజిఎస్టి చేసుకోవాలి కదా, అది కూడా సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. ఓకే, దీనికి వచ్చేసి ఏం తీసుకుంటానంటే ఇక్కడ వచ్చేసి నేను కేజిఎస్టి అంటే ఇక్కడ మనం వివో ఇన్పుట్
ఐజిఎస్టీ తీసుకుంటాను. వివో ఇన్పుట్ ఐజిఎస్టీ. సో ఇక్కడ వచ్చేసి నేను కే జిఎస్టీ చేసుకున్నాను. ఎండబ్ల్యూఎస్టీ. డి అంటే ట్యాక్స్ అని, ఏ అంటే పర్సంటేజ్ అని తీసుకున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో చూడండి, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ. ఆ కీతో ఎవరు ఆల్రెడీ తీసుకో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం కే తీసుకోకుండా వేరే యాక్షన్ తీసుకున్నాం. ఎల్ తీసుకుంటాను. ఎల్జిఎస్టీ ఎంటర్ ఇచ్చాను. ఎల్జిఎస్టీ. సో డేటా వాజ్ సేవ్డ్. సో ఆ పేరుతో ఎవరు తీసుకోలేదు కాబట్టి నేను ఎల్ ఇచ్చాను. సో సిజిఎస్టీకి వచ్చేసి విజిఎస్టీ ఇచ్చాను. హెచ్జిఎస్టీకి వచ్చేసి ఓజిఎస్టీ ఇచ్చుకున్నాను. ఐజిఎస్టీకి వచ్చేసి ఎల్జిఎస్టీ ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఆ పేరుతో చాలామంది చేసి ఉంటారు, అందుకోసం. బ్యాక్ వచ్చేయండి. చూసారా, మీరు ఏవైతే క్రియేషన్ చేశారో కండిషన్ టైప్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. ఎల్జిఎస్టీ అంటే ఐజిఎస్టీ అని, ఓజిఎస్టీ అంటే హెచ్జిఎస్టీ అని, విజిఎస్టీ అంటే సిజిఎస్టీ అని చూపించారు. ఓకే, ఒకసారి మళ్ళీ సేవ్ ఇచ్చేయండి. డేటా ఆల్రెడీ సేవ్డ్. ఓకేనా, ఒక కాన్ఫిగరేషన్ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్, క్రియేట్ అకౌంట్ కీస్ ఓబిసిఎన్. ఓబిసిఎన్. సో ఇక్కడ నుండే /n ఓబిసిఎన్ ఎంటర్. చూసారా, ఇలా చేంజ్ వ్యూ ట్యాక్స్ ప్రాసెసింగ్ ఇన్ అకౌంటింగ్. ఇక్కడ చాలామంది చేస్తున్నారు. జస్ట్ ఒకటి ఓపెన్ చేస్తా చూడండి. చూసారా ఎలా ఇచ్చారో? ఇది అవుట్పుట్ సంబంధించింది. ఇలా ఇచ్చారు. ఓకే, జస్ట్ మీకు చూపించాను. ఓకేనా, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్. ఈ న్యూ ఎంట్రీస్లో ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో అకౌంటింగ్ కీస్ అనేది 3 లెటర్స్తో మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, 3 లెటర్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. ఒక్కొక్కటి ఇస్తాం. ఇక్కడ వచ్చేసి నేను విఐవి అని ఇచ్చాను. ఓకేనా, విఐవి. ఇక్కడ మనం చూసుకుంటే డిస్క్రిప్షన్ ఏం రాసుకోవాలి. ఓకే, సో విఐవికి డిస్క్రిప్షన్ ఏం రాసుకోవాలి. ఒకవేళ మీకు ఏం రాసుకోవాలో తెలీదు అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే బ్యాక్ రావచ్చు. బ్యాక్ వచ్చి ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళది మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను. మీకు తెలియనప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా ఓపెన్ చేసుకుని చూసుకునైనా ఇవ్వచ్చు. ఓకేనా, సో బ్యాక్ న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఓకేనా, విఐవి అని ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకోవాలి, లైక్ సేమ్ అదే తీసుకున్నాము. వివో ఇన్పుట్ సిజిఎస్టీ అని తీసుకోండి. తర్వాత ట్యాక్స్ టైప్, ఇది జనరల్ డీటెయిల్స్ అనమాట. దీన్ని డ్రాగ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. 1 అంటే అవుట్పుట్ ట్యాక్స్ అని, 2 అంటే ఇన్పుట్ ట్యాక్స్ అని, 3 అంటే అడిషనల్ ట్యాక్స్ అని, 4 అంటే నాట్ రిలవెంట్ టు ట్యాక్స్ అని. సో మనకి ఇన్పుట్ సంబంధించి కాబట్టి ఇన్పుట్ సెలెక్ట్ చేద్దాం. తర్వాత పోస్టింగ్ ఇండికేషన్, ఇది డ్రాగ్ చేస్తే ఇక్కడ కూడా ఉంటాయి. 1 అంటే నో పోస్టింగ్ రిక్వైర్డ్, 2 అంటే సపరేట్ లైన్ ఐటమ్. దీన్ని సెలెక్ట్ చేద్దాం. సో 2 ఎంటర్ ఇవ్వండి. సో ఇది చూడండి, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ. ఎవరో ఆ పేరుతో ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే VI1 అని ఇస్తున్నాను. VI1 ఎంటర్. సో ఈ పేరుతో ఎవరు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నేను VI1 అని తీసుకున్నాను. సేవ్ చేస్తున్నాను. సేవ్. చూసారా, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ VI1 అయిపోయింది కదా, VI2 తీసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ తీసుకుంటున్నాను. 2 చాలా సింపుల్ అండి, నిదానంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా,
2. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ VI 3. ఇక్కడ వచ్చేసి IGST. సేవ్. చూసారా, ఈజీగా మనం అకౌంటింగ్ కీస్ కూడా క్రియేషన్ చేయడం జరిగింది. ఓకే, VI1, VI2, VI3. బ్యాక్ వచ్చేద్దాం. చూసారా, VI1, VI2, VI3. VO ఇన్పుట్ CGST, VO ఇన్పుట్ HGST, VO ఇన్పుట్ IGST. ఓకే, సేవ్. ఒకసారి క్రియేషన్ చేస్తున్నాను మళ్ళీ. డేటా ఆల్రెడీ సేవ్డ్. ఓకే, 2 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా క్రియేషన్ చేయడం జరిగింది. ఓకే, డన్. నెక్స్ట్ చూద్దాం. చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది కండిషన్ టైప్కి తర్వాత అకౌంటింగ్ కీస్కి లింక్ అయి ఉంటుంది. ఓకేనా, /n OBYZ ఎంటర్. చూసారా, ఫస్ట్ మనం ఏదైతే క్రియేషన్ చేసామో కండిషన్ టైప్స్కి ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకొని చూజ్ అని ఇవ్వండి. చూజ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది మనలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చేసి ఉంటారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి. ఓకే, ఒకసారి చూద్దాం ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూడండి, చాలామంది చాలా రకాలుగా క్రియేషన్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ట్యాక్స్ ప్రొసీజర్ ఇండియా GST అని. ఓకే, చూడండి ఇక్కడ చాలా ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ అయినా తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా క్రియేషన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనది ఇచ్చుకుందాం. సో లైక్ VIV ట్యాక్స్ అనేది చేశాను. ప్రొసీజర్ VIV ట్యాక్స్. ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ వివో ఇలా నా ఇచ్చుకున్నాను. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ వివో. ఓకే, ఎంటర్ ఇవ్వండి. సో 1 ఎంట్రీ. ఓకేనా, ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. ఇక్కడ 6 డిజిట్స్తో నేను ఒక ప్రొసీజర్ అనేది క్రియేషన్ చేసుకున్నాను, VIV ట్యాక్స్ అని. ఇప్పుడు దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఉంది కదా, కంట్రోల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు రెఫరెన్స్ స్టెప్ ఓవర్ వ్యూ అని మనకి ఇక్కడ ప్రొసీజర్ అనేది చూపిస్తుంది కంట్రోల్ బాక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్. ఈ న్యూ ఎంట్రీస్ ఎందుకు తీసుకోవాలి అంటే, సో ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ క్రియేషన్ చేసి ఉంటామో కండిషన్ టైప్ కానీ అకౌంట్ కీస్ కానీ ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో ఇవి రెండు మీద ఈ ప్రొసీజర్ లింక్ అయి ఉంటుంది. ఈ రెండింటితో ప్రొసీజర్ అనేది లింక్ అయి ఉంటుంది. సో అవి ఇక్కడ ఇచ్చుకోవాలి. బేస్ అమౌంట్ ఇప్పుడు నీకు చెప్పాను కదా, ఇక్కడ ఇది ఏదైతే బేస్ అమౌంట్ ఉంటుందో దానికి CGST, IGST తర్వాత HGST 3 కూడా లింకప్ చేయాలి. సో ఏ దానికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేసి, అందుకోసమే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రొసీజర్కి ఈ అకౌంట్ కీస్ కండిషన్ టైప్స్ అనేది లింకప్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టెప్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఇక్కడ బేస్ అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కిందికి వెళ్దాం కొంచెం.
ఓకే, చూడండి బిఎస్ఏఎం అని తీసుకున్నాను. ఓకే డన్. ఇక్కడ బేస్ అమౌంట్, సో తర్వాత ఇక్కడ 20 ఇస్తున్నాను. కండిషన్ టైప్ నువ్వు ఏదైతే క్రియేషన్ చేసి ఉంటావో దాన్ని నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో లైక్ విజిఎస్టి, విజిఎస్టి. సో ఇక్కడ వచ్చేసి విజిఎస్టి తీసుకున్న తర్వాత ఇక్కడ 10 ఇవ్వండి, ఫ్రమ్ 10 to 10 ఇవ్వాలి. సో తర్వాత అకౌంట్ కీస్ నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో వాటిని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. VI1. సో తర్వాత 30. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా, OGST. OGST ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, ఇలాగే ఇవ్వాలి సేమ్. VI2. సో తర్వాత 40. LGST 1010 VI3. ఓకే, ఈ విధంగా మనం స్టెప్స్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది. బేస్ అమౌంట్, సో తర్వాత మనకి CGST, SGST, IGST ఫ్రమ్ 10 to 10 అనేది ఇవ్వాలి. సో ఎందుకు అంటే మనకు సో ఎంతైతే అమౌంట్ ఇస్తున్నామో దాని మీద ఎంత పర్సెంట్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలనేది బేస్ దాని ఉంటుందన్నమాట. సో ఇవి ఏవైతే కండిషన్ టైప్ కానీ అకౌంటింగ్ కీస్ కానీ ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో వాటికి ఇవి లింక్ అయి ఉంటాయి. ఓకే, అది గమనించాలి. సేవ్ చేస్తున్నాను, ఎంటర్ ఇస్తున్నాను. ఫస్ట్ ఎంటర్ ఇస్తూనే మనకి ఆటోమేటిక్గా వివో ఇన్పుట్ CGST, వివో ఇన్పుట్ SGST, వివో ఇన్పుట్ IGST తీసేసుకుంటుంది. అండ్ దెన్ సేవ్, డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా మనం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఓకే డన్. 3 కాన్ఫిగరేషన్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. సో తర్వాత నెక్స్ట్ అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఈ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మనం కంట్రీకి అసైన్ చేయాలి. సో లైక్ టీ కోడ్ OBBG /n OBBG. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత ప్రొసీజర్ తీసుకున్నాం. పొజిషన్లో మన ఇండియాది IN కాబట్టి ఇండియా సెలెక్షన్. చూడండి మనకులాగే ఇక్కడ చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది ఏదైతే ఉందో కంట్రీకి అసైన్ చేస్తున్నామో ఇది చాలామంది మారుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీస్ పాస్ చేసే లోపల ఇంకో పర్సన్ వచ్చి దీన్ని మార్చేసి ఉంటాడు. అప్పుడు మనకి ఎంట్రీస్ అనేది పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. VIV ట్యాక్స్ అని ఇచ్చాం కదా మనం, VIV ట్యాక్స్ అది ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు. సో ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాలి. VIV ట్యాక్స్ సేవ్. ఓకేనా, సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరిగింది. ఓకే, అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో OBYZకి మనం కంట్రీని లింక్అప్ చేసాం OBBGలో. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ట్యాక్స్ కోడ్స్, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్, సేల్స్ అండ్ పర్చేస్, FTXP. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో డన్. FTXPలోకి వెళ్దాం. /n FTXP ఎంటర్. సో కంట్రీ వచ్చేసి IN ఇండియా. ఓకే, ఇక్కడ ట్యాక్స్ కోడ్ వీటిని మీరు క్రియేషన్ చేసుకోవాలండి 2 digitsతో. ఇంపార్టెంట్ నోట్ ఆన్ ట్రాన్స్పోర్టింగ్ ట్యాక్స్ కోడ్స్. సో ఇక్కడ చాలామంది ట్యాక్స్ కోడ్స్ అనేది రకరకాలుగా ఇచ్చి ఉంటారు. సో యూనిక్గా ఉండాలి. ఇది యూనిక్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట. అది మీరు గమనించుకోవాలి. ఓకే, సో అది యూనిక్ అనేది ఏదైతే ఉందో వాటిని క్రియేషన్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను Z1 అని ఇచ్చాను, ఎంటర్. సో ఎప్పుడైతే ఇది మీరు ఇస్తారో ఈ విధంగా ట్యాక్స్ కోడ్ అనేది చూపిస్తుంది, ఇక్కడ మీరు ఇవ్వాలి. ఓకే, సో లైక్ వివో
ఇన్పుట్ సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి. సో తర్వాత ట్యాక్స్ టైప్ దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఏ అంటే అవుట్పుట్ ట్యాక్స్, బి అంటే ఇన్పుట్ ట్యాక్స్. మనం ఇచ్చేది ప్రజెంట్ ఇన్పుట్ సంబంధించి రిలేటెడ్ కాబట్టి ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఇచ్చిన తర్వాత ఓకే ఇచ్చేయండి. ఓకే, ఎప్పుడైతే ఇది మీరు ఇస్తారో ఈ విధంగా ప్రొసీజర్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ట్యాక్స్ కోడ్ Z1 ప్రొసీజర్ విఐవి ట్యాక్స్. ఓకే, ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ ఇచ్చాము ఇక్కడ? 18% కదా, అంటే సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%. అది ఇక్కడ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. 9 అండ్ దెన్ ఎంటర్. చూసారా, 9,000 అని తీసుకుంది. ఇప్పుడు సేవ్ చేయండి. సో ట్యాక్స్ కోడ్ Z1 వాజ్ క్రియేటెడ్. చాలా జాగ్రత్తగా క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ Z2. ఇప్పుడు మనం విత్ ఇన్ ద పర్చేజ్ అనమాట, విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే దానికి ట్యాక్స్ కోడ్ అనేది సెట్ చేస్తాం. ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే దానికి ట్యాక్స్ కోడ్ అనేది ఇప్పుడు సెట్ చేస్తున్నాం. Z2 ఎంటర్. సో ఇక్కడ వివో ఇన్పుట్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఇన్పుట్ ఐజిఎస్టీ కంటిన్యూ. సో ఐజిఎస్టీ కదా అండి, ఐజిఎస్టీ అంటే ఇక్కడ ఇవ్వాలి 18%. ఎంటర్. 18,000 అండ్ దెన్ సేవ్. సో ట్యాక్స్ కోడ్ Z2 వాజ్ క్రియేటెడ్. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం Z1 Z2 క్రియేషన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్. సో డిఫైన్ ట్యాక్స్ కోడ్ సేల్స్ అండ్ పర్చేస్లోకి వెళ్ళి FTXPని క్రియేషన్ చేశాం. ఇప్పుడు క్రియేట్ జిఎల్ అకౌంట్స్లోకి వెళ్ళి FS00లోకి వెళ్ళి సో మనం ఏమి క్రియేట్ చేయాలి? ఇవి క్రియేట్ చేయాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ అనేది క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, వెళ్దాం. /n FS00 ఎంటర్. FS00లోకి వచ్చిన తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ పర్చేజ్ అకౌంట్, ఈ 4 జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేషన్ చేసి ఉన్నాను. సో జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను ఏవేవి ఆప్షన్స్ వేసి పెట్టుకోవాలి అనేసి. ఓకే, ఫస్ట్ నేను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లోకి వెళ్తున్నాను. చూడండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్చేజ్ ఉంది కదా, సో 400006. ఓకే, దీన్ని ఒకసారి నేను డిస్ప్లే చేస్తున్నాను. సంథింగ్ లేకుండా చేంజ్ చేస్తున్నాను, మీ చాయిస్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళి సో ఇక్కడ INR తీసుకోవాలి. తర్వాత ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టుకోవాలి. తర్వాత ట్యాక్స్ కేటగిరీ, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఉంది కదా ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో డన్. తర్వాత కిందికి డ్రాగ్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001 పోస్టింగ్ డేట్ అనేది తీసుకోవాలి. షార్ట్కి వచ్చేసి 001ని సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్. సో నేను ఆల్రెడీ క్రియేషన్ చేశాను, చూపిస్తున్నాను. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చేసి G001ని సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కూడా SS కాల్స్ వస్తుంది మనకి ఎర్రర్స్ చూపించినప్పుడు. లేదు అంటే G001ని సెలెక్ట్ చేయొచ్చు. సో తర్వాత సేవ్ చేయండి. ఓకే, ఆల్రెడీ నేను సేవ్ చేస్తున్నాను కాబట్టి నో చేంజెస్ ఫర్ ఉంటుంది. ఓకే, డన్. ఇది కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్, సో కరెంట్ అసెట్స్లోకి వెళ్ళి ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఈ 3 క్రియేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను క్రియేషన్ చేస్తున్నాను, జస్ట్ మీకు చూపిస్తాను. చేంజ్ లేదంటే డిస్ప్లే. ఓకే, ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్,
తర్వాత షార్ట్ టెక్స్ట్ ఇన్పుట్ సిజిఎస్టి, జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ వివో ఇన్పుట్ సిజిఎస్టి ఇచ్చాను. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్దాం. కంట్రోల్ డేటాలోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉండదు. ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ Z1 అని తీసుకున్నాను. Z1 ఇది సెలెక్ట్ చేసుకుంటే సో మనము ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో సో ఆ క్రియేషన్ చేసినవి ఎక్కడ Z1 వివో ఇన్పుట్ సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి, Z2 వివో ఇన్పుట్ ఐజిఎస్టి. సో మనము ఇవి క్రియేషన్ చేసాము ఆల్రెడీ. సో అవి ఇక్కడికి వస్తాయి ఆప్షన్స్. సో మనం ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి Z1ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ క్రియేషన్ చేసినవి ఇక్కడికి వస్తాయి. ఓకే, డన్. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్కి 001 పోస్టింగ్ డేట్. సో ఇది మనం యాజ్ యూజువల్గా సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, డన్. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001నే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని సేవ్ చేయాలి. ఓకే, సో మనం ఎలాంటి చేంజెస్ చేయలేదు కాబట్టి జస్ట్ చూపించాను. సో తర్వాత 20011 ఇన్పుట్ హెచ్జిఎస్టి. ఓకే, చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూసారా, కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ హెచ్జిఎస్టి, వివో ఇన్పుట్ హెచ్జిఎస్టి, కంట్రోల్ డేటా. ఇది కూడా విత్ ఇన్ ద స్టేట్కి సంబంధించింది కాబట్టి ట్యాక్స్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, Z1 వివో ఇన్పుట్ సిజిఎస్టి అండ్ హెచ్జిఎస్టి అండ్ క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, G001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇది కూడా సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఐజిఎస్టి చూద్దాం. ఇది కూడా సెలెక్ట్ చేసుకొని చేంజ్ అని ఇస్తున్నాను, మీకు చూపిస్తుంది. చూడండి, టైప్ అండ్ డిస్క్రిప్షన్, కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోవాలి, ఇన్పుట్ ఐజిఎస్టి అండ్ కంట్రోల్ డేటా. సో అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, ట్యాక్స్ కేటగిరీ Z2 ఏం తీసుకోవాలి. సో ఎందుకు తీసుకోవాలి అంటే ఇది అదర్ స్టేట్కి సంబంధించింది. అదర్ స్టేట్కి సంబంధించి కాబట్టి మనం ఇక్కడ Z2ని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ చాలా సింపుల్గా మనం చేయొచ్చండి. సో ఈ Z2 Z1 అనేది మనకి ఎక్కడ క్రియేట్ చేస్తే ఈ ప్లేస్లోకి వస్తుంది అనేది మీకు తెలియాలి. ఓకే, సో ఎక్కడ క్రియేట్ చేస్తుంది మనం, ఓకే చెప్పండి. సో అకౌంట్, సో మనకి ఎక్కడ క్రియేషన్ చేస్తే ఈ ఆప్షన్ చూపిస్తుంది, వివో ఇన్పుట్ ఐజిఎస్టి అనేది. ఓకేనా, సో డన్. సో ట్యాక్స్ కోడ్స్ అనమాట ఇవి. FT XPలో క్రియేట్ చేస్తే ఇక్కడికి వస్తాయి. ఓకేనా, Z2ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దెన్ క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేమ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001. సో అండ్ దెన్ సేవ్ చేయాలి. సో ఇలాగా ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ హెచ్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి సో క్రియేషన్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లో పర్చేజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తాం. ఓకే, సో డన్. ఈ FS00లో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్గా మనం ఫీల్డ్స్ అనేది ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో డన్. సో నెక్స్ట్ టీ కోడ్ చూద్దాం. ఓకే, సో మనం ఏవైతే క్రియేషన్ చేసి ఉన్నామో అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి. సో వాటిని మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. చూద్దాం. చాలామంది మనలాగా ప్రాక్టీస్ చేస్తూ చాలామంది చేసుకుంటారు అనమాట. క్వాలిటీ మనం చెక్ చేసుకోవాలి, మనది ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాటికి డెబిట్ క్రెడిట్ని మనం అసైన్ చేయాలి 40-50. సో లేకపోతే ట్యాక్స్ పడదు. చూసారా, వివో ఇన్పుట్ సిజిఎస్టి, వివో ఇన్పుట్ హెచ్జిఎస్టి, వివో ఇన్పుట్ ఐజిఎస్టి ఇక్కడ ఉన్నాయి కదా. వీటిని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ VI1 ఓపెన్ చేస్తున్నాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటిన్యూ.
ఓకే, సో ఇక్కడ పోస్టింగ్ కీస్ ఎస్. సో తర్వాత మళ్ళీ పోస్టింగ్ కీస్, ఇక్కడ డెబిట్ 40. సో డెబిట్ 40నే కదా, 50 క్రెడిట్ అకౌంట్స్ ఎస్, అండ్ దెన్ ఎస్. సో చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫస్ట్ సిజిఎస్టీ కదా, సిజిఎస్టీ అకౌంట్స్ను అంటే లైక్ జిఎల్స్ను ఏదైతే క్రియేషన్ చేసావో దాన్ని ఇక్కడను అసైన్ చేసుకోవాలి. ఇన్పుట్ సిజిఎస్టీ అండ్ దెన్ సేవ్. ఓకే, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. తర్వాత బ్యాక్ వచ్చేది. నెక్స్ట్ హెచ్జిఎస్టీ ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేసుకోవాలి. పోస్టింగ్ కీస్ ఎస్, పోస్టింగ్ కీస్ 40 is the debit, 50 is the credit. Accounts yes, yes. So drop down, enter. చాలా సింపుల్ అండి. ఏమంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు రాందంటూ ఏమి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా ఈజీనే వచ్చేస్తుంది. సేవ్. Changes have been made. Back. IGST. Posting keys 40 is the debit, 50 is the credit. Accounts IGST. సేవ్. ఓకే, సక్సెస్ఫుల్గా మనం క్రియేషన్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ OB40 అయిపోయిందా. మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ యూజింగ్ కండిషన్ టెక్నిక్స్ SM30. సో SM30లోకి వెళ్ళి మనం వాటిని ఇప్పుడు ఏం చేయాలనేది మీకు చూపిస్తారు. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా ఉంటాయి. బట్ మనకి ఏంటంటే 1-2 సార్లు చేసినట్టు అనిపిస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా ఉంటుంది. ఓకే, చూడండి. SM30 /n SM30. ఇక్కడ టేబుల్ అండ్ వ్యూ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక టీ కోడ్ అనేది ఇవ్వాలి. అది చూడండి, J _ ఓకే. సో J_1I అండి, L కాదు, I తీసుకోవాలి. 1I. బ్యాక్ వస్తాను చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే SM30లోకి వెళ్దాం. SM30లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మనం ఒక టీ కోడ్ ఇవ్వాలి. సో ఆ టీ కోడ్ ఏంటి, J_1I CONT ట్యాక్స్. ఇది ఇచ్చిన తర్వాత మెయింటైన్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళి మనది ఎక్కడ ఉందో చూసుకోవాలి. కంపెనీ కోడ్ VIV1 ఎంటర్. మనది వచ్చిందా, రాలేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, న్యూ ఎంట్రీస్ క్రియేషన్ చేసుకోవాలి. క్రియేషన్ చేసుకొని ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి కంపెనీ కోడ్ ఉంది VIV1. సో తర్వాత ఇక్కడ ఏముంది, ట్యాక్స్ కోడ్. ట్యాక్స్ కోడ్ మనం ఏమి ఇచ్చినాం చూసుకోండి. ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చాం ఇక్కడ ఒకసారి చూద్దాం. FTXPలో మన ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చాం, VI1. లైక్ VI కాదు, Z1 కదా, Z1 ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ VI1 Z2 అండ్ దెన్ సేవ్.
ఓకేనా, డేటా వాజ్ సేవ్డ్. సో లాస్ట్ కాన్ఫిగరేషన్ కూడా మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ యూజింగ్ కండిషన్ టెక్నిక్ SM30లో లాస్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది సక్సెస్ఫుల్గా. యా, ఇప్పుడు చూడండి, ఇన్వాయిస్ లైక్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AP16లోకి వెళ్ళి ఎంట్రీ అనేది పాస్ చేద్దాం. ఓకేనా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం AP16. ఓకే, సో లైక్ ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ ప్లేస్లోకి వచ్చేసాం. సో ఇక్కడ వెండర్ని సెలెక్షన్ చేసుకున్నాం, ఎంటర్. సో ప్రియా ట్రేడర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 50,000 అన్నాం కదా, 18%. ఇది యాజ్ ఇట్ ఈస్గా మీకు అక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, సో పర్సన్ ప్రియా ట్రేడర్స్ని సెలెక్ట్ చేశాను. ఇన్వాయిస్ డేట్, వెండర్ నెంబర్ 43. ఇక్కడ అమౌంట్ దగ్గర మీరు ఇవ్వద్దండి, వెండర్ ఇన్వాయిస్ GL పర్చేజ్గా మనం తీసుకోవాల్సింది, పర్చేజ్ని సెలెక్ట్ చేద్దాం. పర్చేజ్, సో డెబిట్ తీసుకోవాలి. ఇక్కడ 50,000. ఇక్కడ ట్యాక్స్ కోడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాం. సో వివో ఇన్పుట్ CGST అండ్ HGST అది ఈ ప్లేస్లో కంపల్సరీ ఇక్కడ తీసుకోవాలి, తీసుకోకపోతే ట్యాక్స్ పడదు. వాల్యూ డేట్, పర్చేజ్, వివో, బిజినెస్ ఏరియా VI-V0. ఓకే, డన్. ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, గ్రీన్ టిక్ పడింది, అంటే సక్సెస్ఫుల్గా ఎలాంటి ఎర్రర్ లేకుండా మన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయిందని అర్థం. ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ టిక్ పడుతుందో మన కాన్ఫిగరేషన్ సక్సెస్ అయినట్టు. ఇలా పడకుండా రెడ్ కలర్ చూపించిందంటే ఎర్రర్ ఉన్నట్టు ఎక్కడో అనమాట. సో ఇప్పుడు మన ఇక్కడ క్యాల్కులేషన్ టైప్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత Z1ని సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూసారా, యాక్చువల్గా నేను ఇచ్చింది ఇక్కడ 50,000, బట్ ఇక్కడ ఎంత చూపిస్తుంది, 59,000 చూపిస్తుంది. అంటే మనకి GST 18% అనేది క్యాల్కులేషన్ జరిగింది. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సిమ్యులేట్ చేయండి. చూసారా, 31 ప్రియా ట్రేడర్స్. సో క్రెడిట్ 40 పర్చేజ్ అకౌంట్ 50,000, ఇన్పుట్ CGST 4,400, ఇన్పుట్ HGST 4,500 వచ్చిందా? మీకు యాజ్ ఇట్ ఈస్గా చూపించాను కదా. సో పర్చేజ్ అకౌంట్ 50,000, ఇన్పుట్ CGST 4,500, ఇన్పుట్ HGST 4,500. సో ప్రియా ట్రేడర్స్ 59,000 యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది ఇక్కడ. సో డన్. సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను చూడండి, కావట్లేదు. అండ్ దెన్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇది సేవ్ అనే ఆప్షన్ కాదు. ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి, ఆటోమేటికల్లీ క్రియేటెడ్ లైన్ ఐటమ్స్ విల్ బి డిలీటెడ్ అంటే. సో ఇక్కడ డైరెక్ట్ నేను సేవ్ చేస్తున్నాను పోస్ట్, కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఎగ్జిస్ట్. అంటే ఏంటంటే అర్థం, ఇక్కడ ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST ఏదైతే ఉందో వాటికి మనం టెక్స్ట్ ఇవ్వలేదని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద మౌస్తో 2 times ప్రెస్ చేయండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది. బిజినెస్ ఏరియా కంపల్సరీ ఇవ్వాలి, VI-V0 అని టెక్స్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేయదు. బ్యాక్ వచ్చేయండి, తర్వాత HGST కూడా సెలెక్ట్ చేయండి. ఓకేనా, తొందరపడి ఇది ఏదో పెద్ద ఎర్రర్ అని మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దెన్ జస్ట్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు హైలైట్ అయిందా, సేవ్ అనే ఆప్షన్, పోస్ట్ అనే ఆప్షన్ హైలైట్ అయింది కదా. ఇప్పుడు పోస్ట్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 2041 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ VI-V1 సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. ఇంకొక అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం వేరే అమౌంట్తో, ఇదే కాకుండా. సో ఇప్పుడు నేను 60,000 కానీ 40,000 కానీ ఇస్తాను, అది చూద్దాం ఎలా వస్తుంది. ఇంతే అండి, సింపుల్ GST కాన్ఫిగరేషన్. మీరు ఏదో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇక్కడ నేను 30,000 ఇస్తున్నాను. ఇప్పుడు అదర్ స్టేట్ తీసుకుంటాను, విత్ ఇన్ ద స్టేట్ కాదు, అదర్ స్టేట్ IGST తీసుకుంటున్నాను. ఓకేనా, సెలెక్ట్ చేశాను చూడండి.
ఎంటర్. గ్రీన్ టిక్ పడిందా? సక్సెస్ఫుల్. అంటే ఇంతకుముందు మనం విత్ ఇన్ ద స్టేట్ చేసాం, ఇప్పుడు నేను అదర్ స్టేట్ చేస్తున్నాను. అంటే 50,000 తీసుకోలేదు, 30,000 తీసుకున్నాను. ఓకే, అయినా కూడా చూపిస్తుంది చూడండి. ఓకేనా, చూడండి. చూడండి ఇక్కడ 30,000 తీసుకున్నాను, బట్ కానీ ఇక్కడ ఎంత చూపిస్తుంది? 35,400 చూపిస్తుంది. Z2 సెలెక్ట్ చేసుకోండి, కాపీ పేస్ట్, సిమ్యులేట్. చూసారా, ఇన్పుట్ IGST. ఇది కూడా ఇప్పుడు హైలైట్ అవ్వట్లేదు పోస్ట్ చేయడానికి. అప్పుడు ఏం చేయాలి? ఇన్పుట్ IGST సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వివో ఇవ్వాలి, ఇక్కడ ఇన్పుట్ IGST బ్యాక్ అండ్ దెన్ పోస్ట్. డాక్యుమెంట్ 2042 వాజ్ పోస్ట్ అని కంపెనీ కోడ్. ఓకే, మళ్ళీ అదే పర్సన్కి ఇప్పుడు 50,000 ఇస్తాను IGST. ఇంతకుముందు విత్ ఇన్ ద 30,000 ఇచ్చాను కదా, ఇప్పుడు 50,000 ఇస్తాను. అంటే ఈ ఎంట్రీ పాస్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ SRK ట్రేడింగ్ ఉంది. ఓకే, అక్కడ SRKనే తీసుకున్నాం. ఇక్కడ వెళ్తున్నాను. SRK ఉంది కదా, దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, $50,000 Z2. సింపుల్ అండి, ఇలాంటి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఎంటర్. చూసారా, ఇక్కడ నేను 50,000 ఇచ్చాను, బట్ కానీ ఇక్కడ 59,000 వచ్చింది. అంటే 9,000 ట్యాక్స్ అనేది పడింది. సిమ్యులేట్. చూసారా, యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందా? SRK 59,000, పర్చేజ్ అకౌంట్ 50,000, ఇన్పుట్ IGST 9,000. చూడండి, మీకు నేను PPTలో ఏవైతే ఇచ్చానో యాజ్ ఇట్ ఈస్గా చేసి చూపిస్తున్నాను. ఓకేనా, సో మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా 1-2 సార్లు వీడియోని చూసి మంచిగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. బ్యాక్ అండ్ దెన్ పోస్ట్. సో చూసారా, 2043 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇది అండి GST కాన్ఫిగరేషన్. ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి చూద్దామా? FBL1Nలోకి వెళ్ళి చూపిస్తాను. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, FBL1N, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే వచ్చిందా? ఎంటర్. ప్రియా ట్రేడ్స్ని సెలెక్ట్ చేశాను, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్. చూసారా, టుడే డేట్. సో KR అంటే వెండర్ ఇన్వాయిస్ 25th 29,000 వెండర్ ఇన్వాయిస్. సో ఇలాగా మనం GST కాన్ఫిగరేషన్ అనేది టుడే క్లాస్లో సక్సెస్ఫుల్గా మనం చెప్పుకోవడం జరిగింది. సో వీడియోని 2 times వాచ్ చేయండి. తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్. సో అదేవిధంగా సో మన యొక్క లింక్స్, ఫేస్బుక్ పేజ్ కానీ, యూట్యూబ్ లింక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ID కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ, వీటిని కూడా ఫాలో అవుతే మనం ఇచ్చే అప్డేట్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.